నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సాధకుడికే విజయం. మనకు అందించిన వారు కేవీవి సత్యప్రసాద్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఏ పనిలోనైనా మన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సాధన అవసరం. పదే పదే సాధన చేస్తే ఆ పనిలో తప్పులు దొరలకుండా జాగ్రత్త పడగలం. గురువులు కూడా నిరంతర తపస్సులా సాధన చేస్తారు. ఒక్కరోజు సాధన చేయకపోయినా సాధకుడికి ఆ లోపం తెలుస్తుంది. 2 రోజులు సాధన చేయకపోతే పోటీదారులకు తెలిసిపోతుంది. 3 రోజులు సాధన మానుకుంటే ప్రేక్షకులు కూడా గ్రహించగలరని పెద్దల మాట. అది సాధన గొప్పతనం. కృషి ఉంటే మనుషులు నిజంగానే ఋషులవుతారు. నిరంతర సాధన చేసే యోధులకి విజయద్వారం స్వాగతం పలుకుతుంది. సామాన్యులను సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దగల శక్తి సాధనకు ఉంది. దీనికి ప్రణాళిక, క్రమశిక్షణ, లక్ష్యంపై గురి ఇవన్నీ సహకరిస్తాయి. తప్పులను సరిచేసుకోగలగడమే కాదు, చేస్తున్న పని మీద ఏకాగ్రత సాధించడానికి సాధన తోడ్పడుతుంది. సాధనకు పూనుకున్నప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. దిగలాగే ప్రయత్నాలు, నొప్పిస్తూ నిరుత్సాహం కలిగించే మాటలు వినిపిస్తాయి. సాధకుడు వాటిని వినిపించుకోకూడదు. ప్రోత్సాహాన్నిచ్చే మంచి మాటలని అతడు వినాలి. ఎవరికి వారే దర్పణ ధ్యానం అంటే అద్దం ముందు నిలబడి తమను తాము అభినందించుకోవాలి. దానివల్ల శక్తి, ఉత్సాహం జనిస్తాయి. ఏ స్థాయి పోటీల్లో అయినా, ఏ రంగంలో పోటీల్లో అయినా అనిత్య సాధనే విజయానికి బాట వేస్తుంది. అర్జునుడు ఒక రాత్రిపూట భోజనం చేస్తుండగా దీపం కొండెక్కింది. అయినా అతడు యథావిధిగా భోజనం ముగించాడు. వెలుతురు లేని లోటు అతనికి తెలియలేదు. ఆ సంఘటన అతడిలో రాత్రివేళ మాత్రం తాను నేర్చుకునే విద్యలో సాధన ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన కలిగించింది. దాన్ని ఆచరణలో పెట్టి ఎన్నో విద్యల్లో రాటుదేలాడు అర్జునుడు. ఏ విద్య అయినా నాకు దాసోహమే అనే అహంతో ఉన్న కర్ణుడు శాపగ్రస్తుడయ్యాడు. తొందరపాటుతనం, అహంతో పాటు సాధనాలేమి అభిమన్యుడి అకాల మరణానికి కారణమయ్యాయి. మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో సాధన చేయాలి. శరీరాన్ని వ్యాయామం ద్వారా కష్టపెట్టాలి. అదే సాధకులను విజయానికి చేరువ చేస్తుంది. మనస్సును స్థిరంగా ఉంచి చలనం లేకుండా చేసే సాధనే ధ్యానం. అదే అరిషడ్వర్గాలకు దూరంగా పయనించేలా చేసే సాధనం. ఇవన్నీ మనిషికి అత్యంత అవసరం. సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టే ప్రక్రియ సాధన. సిద్ధాంతం తెలుసుకొని సాధన చేయకపోతే ఆ విద్య నిష్ప్రయోజనమవుతుంది. సాధన మాత్రమే చేస్తూ ఆ రంగంలోని సమాచారం తెలుసుకోకపోవడం కూడా ఆ విద్యను వ్యర్థం చేయడమే. బుద్ధుడు ఆనందుడికి అపో దీపో భవ అని బోధించాడు. అంటే ఎవరి మది దీపాన్ని వారే వెలిగించుకోవాలి. ఆత్మజ్ఞానం పొందాలి. లోపాలను గ్రహించి సరిచేసుకోవాలి. సద్విమర్శలు అంగీకరించాలి. అలాంటి సాధకుడే ముందడుగు వేయగలడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.